ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. T20 వరల్డ్ కప్ అంటేనే హై వోల్టేజ్. అందులోనూ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది కేవలం ఆట మాత్రమే కాదు, ఒక ఎమోషన్. కానీ నిన్న జరిగిన మ్యాచ్ చూశాక పాకిస్తాన్ అభిమానులకు ఒక విషయం అర్థమైపోయింది. అదేంటంటే చరిత్ర మారుతుందేమో కానీ భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవటం మాత్రం మారదు అని. కేవలం 114 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్ జట్టు తీరు చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురుస్తోంది. అటు పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్లు అయితే కెమెరాల ముందే ఎడ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆ మీమ్స్ ఏంటి, ఆ రచ్చ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి ఏదో పొడి చేద్దాం అనుకున్న పాకిస్తాన్కు మన బౌలర్లు చుక్కలు చూపించారు. భారత బౌలింగ్ ధాటికి పాక్ బ్యాటర్లు క్రీజులో నిలబడడానికి భయపడ్డారు. ఒక్కొక్కరు క్యూ కడుతూ పెవిలియన్కు వెళ్ళారు. చివరికి 114 పరుగులకే ఆ జట్టు ఆల్అవుట్ అయిపోయింది. ఈ స్కోర్ చూశాక ఇండియన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా, ఇదేనా మీ వరల్డ్ కప్ ప్రిపరేషన్ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. 114 పరుగులు అంటే అది కనీసం గల్లీ క్రికెట్ స్కోర్ కూడా కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ పేలుతున్నాయి. ఓటమి తర్వాత పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మోమిన్ సాకిబ్ లాంటి వాళ్ళు గతంలో మొమెంటం మారిపోయింది, వక్త్ మారిపోయింది అని డైలాగ్ చెప్పిన వాళ్ళు ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తల పట్టుకుంటున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అయితే లైవ్ వీడియోలోనే మా వల్ల కావట్లేదు బాబోయ్, ప్రతిసారి ఇదే మాట అని జట్టును తిట్టిపోస్తున్నారు. మాకు గుండెపోటు వచ్చేలా ఉంది, ప్లీజ్ క్రికెట్ ఆడటం మానేయండి అని బ్రతిమాలుకుంటున్నారు. వారి రియాక్షన్లు చూస్తుంటే జాలి కలగాలో లేకపోతే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పాకిస్తాన్ బ్యాటర్లు వచ్చారు వెళ్ళారు అంతే, మధ్యలో ఆట ఎక్కడుంది అని ఒక మీమ్. భారత్ ఆడుతుంటే పాకిస్తాన్ ఫ్యాన్స్ టీవీలు పగలగొట్టుకోవడం పాత స్టైల్. ఇప్పుడు మొబైల్ పగలగొట్టుకుంటున్నారు. ఇదొక రకమైన మీమ్. ముఖ్యంగా పాకిస్తాన్ బోర్డు సెలక్షన్ మీద కూడా విపరీతమైన జోకులు వస్తున్నాయి. భారత అభిమానులు అయితే మౌకా సాంగ్ను మళ్ళీ రీమిక్స్ చేసి షేర్ చేస్తున్నారు. నిన్న రాత్రంతా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంతా కేవలం భారత్ విజయం గురించిన పోస్టులతోనే నిండిపోయింది. మన బౌలర్లు వేసిన బంతులకు పాకిస్తాన్ సమాధానమే లేదు. ఒక పక్క వికెట్లు పడుతుంటే మరో పక్క రన్ రేట్ పెరిగిపోయి పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత ఫీల్డింగ్ కూడా ఈసారి అద్భుతంగా ఉంది. ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేశారు. దీనివల్ల స్టేడియంలో ఉన్న పాకిస్తాన్ ఫ్యాన్స్ మ్యాచ్ ముగియక ముందే స్టేడియం ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు, వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్ వంటి మాజీ ఆటగాళ్లు కూడా పాకిస్తాన్ ఆట తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు ప్లాన్ ఏంటి, గెలవాలనే కసి ఎక్కడా అని వాళ్ళు నిలదీస్తున్నారు. భారత్ పక్కా ప్లానింగ్తో వస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే ఆడుతోందని వారు మండిపడుతున్నారు. మొత్తానికి భారత్ మరొకసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పాకిస్తాన్ మీద గెలవడం అంటే అది కేవలం 2 పాయింట్లు మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయుల గర్వమని మరోసారి రుజువు చేసింది. ఏదేమైనా పాకిస్తాన్పై వస్తున్న మీమ్స్తో ఇప్పుడు సోషల్ మీడియా నిండిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్ళు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ కేవలం ఆటలో లోపం వల్లే ఓడిపోతుందా, లేకపోతే భారత్ పైన గెలవాలన్న కసిలో ఆటని మర్చిపోతుందా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.